బ్లైండ్గా వాళ్ళు అధికారంలోకి వస్తానే ఒకటి నిర్ణయించుకున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. ఈ 17 మెడికల్ కాలేజ్ అందులో 5 జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. 5 కొంత పని అయితే అవి ప్రారంభమైతాయి, ఇంకో 7 ఇంకొంచెం పని చేస్తే ప్రారంభమైతాయి. ఇవన్నీ ప్రారంభమైన ఇక్కడ ప్రజలకు ఉపయోగపడుతుందనేటువంటి యాంగిల్లో చూడట్లా. ఎంతసేపు ఇవి అన్నీ కట్టినా కట్టకపోయినా మనల్ని అడిగే వాళ్ళు ఎవరు లేరు. మోసపోయేది ప్రజలు, మోసపోయేది డాక్టర్ చదువులు చదువుకునేటువంటి విద్యార్థులు. వీళ్ళని మనం మోసం చేసినా మనల్ని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు, దీని గురించి ప్రస్తావించే వాళ్ళు ఉండరు. ఎందుకు ఇదంతా అంటే ఇవి మనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని. అది పూర్తయినా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి డెఫినెట్ గా ఇది చెయ్యొద్దు అని చెప్పి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో భాగంగానే రీసెంట్ టైమ్స్ లో మనం చూసాము. ఎందుకు వీళ్ళు ఈ నిర్ణయం చేశారు? వాళ్ళే స్టాప్ ఇమీడియట్లీ అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ని కూడా గత ప్రెజెంటేషన్ లో మనం